అరే రే 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 ఏంటండి ఇది? ట్రాలర్ కనపడకుండా పోయినందుకే ఇంత కంగారా? ఆ బుర్ర తక్కువ పనులు అంటే కాదు. అరే పిచ్చేశ్వరరావు ఒకడు ఉన్నాడు, ఆడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. సెల్లు కొడితే చాలు గంట మోగిన స్పీడ్ లో తుపాకు పట్టుకుని వచ్చేస్తాను తెలుసు కదా. మరి అర్జునుడు గారు కనపడగానే ఓ ఫోన్ కొడితే పోలా? అది కాదురా తమ్ముడు, వాడు కనిపించిన ఎంటెంబడే చంపెడసాల్సింది. నో, వీఆర్ ఆల్ అండర్ ఎస్టిమేటింగ్ హిమ్. వాడు చాలా తెలివైన వాడు. నా శిల్పని కిడ్నాప్ చేసి దాన్ని ఎక్కడో దాచి నాకు కనిపించాడు. డాడీ డాడీ శిల్ప, అమ్మ శిల్ప. డాడీ డాడీ మీకోసం ఎంత బెగ్గ పెట్టుకున్నారో తెలుసా? నేను ప్రాణాలతో చూస్తాననుకోలేదు. నీకేం కాలేదు కదమ్మా? చంపేసేవాడు డాడీ, కానీ వంశీ కాపాడాడు. కాపాడికేం చేయను? మీరేమో మా వెనక ఆ సన్నాసిని పంపారు. నేనా? నేను పంపానా? నో. అదేనండి, వంశీ చిన్నాడు వాళ్ళ కాపలాగా ఉండి సమయం చూసి ఏసీ అన్నారంట కదా. నేను అలా అనలేదే. బా, మమ్మల్ని కాపాడాలంటే మీరు పంపిన పండుగ అర్జున్ వేసేయాలి కదా. వేసేయాలి. కాకపోతే మీరు చెప్పిన టైం బ్యాడ్ అనుకుంటాను. అర్జున్ ఆడిని వేసాడు. మామూలుగా పోయాడేంటి? పండగ రోజు పుంజిమెండకు వస్తారే కొడవలతో అలా కొచ్చాడు పరా 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 అని. అలా కూడా కొస్తారా బాబు? నువ్వుండే మమ్మల్ని వదిలేడేంటి? వెంటపడ్డాడు, తప్పించుకున్నాం. నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని మీకు అప్పచెప్తున్నాను. ఇక నేను వస్తాను. వంశీ 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 వెళ్ళొద్దు, వంశీ వెళ్ళొద్దు. వెళ్ళిపోవటం ఏంటి బాబు నువ్వు? మా సార్ ఏం చెప్పారు? నా కూతురు కాపాడు తీసుకొస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు లేదా? మాట మీద నిలబడే చేద్దాం, కానీ ఇప్పుడు మంచి రోజు కాదని వా, ఢిల్లీ ఫోన్ చేసి మా అమ్మాయిని చూసుకోవడానికి రండి, ఇవి చాలా మంచి రోజులు అని చెప్పారు లేదా? మీరు నా కాళ్ళ తొక్కేయడం. అయినా ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే మూడ్ లో లేనండి. నాకు కావాల్సింది పెళ్లి పెళ్ళం కాదు. మరి ఏం కావాలి బాబు? పగ, అర్జున్ మీద పగ. అర్జున్ మీద నీకు పగ ఏంటి బాబు? చిన్నప్పుడు ఈ కళ్ళు చూస్తుండగానే అర్జున్ మా నాన్నని చంపేశాడు. అంటే నువ్వు ఆ ఫారెస్ట్ గార్డు కొండకి పుట్టినవా? ఏకైక కొడుకుని, అందుకే పగ. వద్దు వంశీ, ఈ పగలు బస్తాలు మనకెందుకు? చక్కగా నన్ను పెళ్లి చేసుకో. మీరు ఉన్నారు సార్. అమ్మాయి గారు చెప్పిన కరెక్ట్ బాబు. చలిమేసం వేసుకుని అమ్మాయి గారితో గిలిగిందులు పెట్టుకునే టైంలో పగలు ప్రత్యేకాలంటాడు. నువ్వు కాసేపు మోస్తావా బాబు? నువ్వు ఏకైక కొడుకువి, నీది ఏకైక పగ, నువ్వు ఏకంగా దాని మీద ఉండిపో. కరెక్ట్. ఇదిగో, నువ్వు పగ ప్రతీకారం అంటూ కూర్చుంటే అసలు నీతో మాట్లాడను. నీతో దోస్తే కట్. బాయ్. బాబు, అమ్మాయి వెళ్ళిపోతుంది. పోతే పోయిందయ్యా. ఆవిడికి ప్రేమ కావాలి, నాకు పగ కావాలి. వస్తా. డాడీ, అర్జున్! మీరెవరు వెళ్ళరు. మిమ్మల్ని వేసేస్తా. అతనికి నేనే కరెక్ట్. నా పగ తీర్చుకుంటాను. కాపాడండి డాడీ, కాపాడండి డాడీ, అర్జున్! ఆగు వంశీ, దగ్గరకు రాకు. వచ్చావంటే నీ లవర్ ఫినిష్. వాళ్ళు వస్తున్నారు, తలుపేసి. ఆ తలుపు మూసే. వంశీ, దగ్గరికి రాకు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. భయపడకు శిల్ప, నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఏంట్రా నీకు తెలిసేది? అడవిలో దొంగ దెబ్బలు అనుకున్నావా? అర్జున్, వదలను అర్జున్, నేను వదలను. ఎంత దెబ్బతీసావరా? ఉండు, నీ సంగతి చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? వంశీ, జాగ్రత్త. డాడీ! ఇక్కడ అన్నీ నాశనం చేసేస్తున్నారు. వంశీ! ఏమిటే వంశీ, ముందు వీడిని ఎరగదీసి ఆ తర్వాత నలుగురిని లేపేస్తా. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఆ నలుగురి మీద ఈగ కూడా బాలనివ్వను. ఏమిట్రా ఈగ దోమ అంటున్నావు? ముందు నీ సంగతి తెలిసి ఆ తర్వాత నలుగురు సంగతి తెలుస్తా. అబ్బా, కేకేంటి అంత తీయగా ఉంది? కేక తీయ ఉంటాడు సన్నాసి. మరి కాదండి, బాతో అరిచారు అనుకోండి అబ్బా అంటారు. కానీ అమ్మాయి గారు అబ్బా అని తీయగా అరిచారు. ఇది కరెక్ట్. నోటితో చెప్పచ్చు కదా. అర్జున్ ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు ముందుకు రాకురా. నిన్ను తక్కువగా అంచనా వేశాను. నువ్వు ఇలా విచిత్రంగా ఎగిరెగిరి గాల్లో తంతావు అనుకోలేదు. వాళ్ళ నలుగురిని వేసేద్దాం అనుకున్నాను. నీ టైం బ్యాడ్ అనుకుంటాను. నువ్వు కూడా ఫినిష్. అర్జున్, ఏమిటా చేతిలో? విశ్రద్ అర్జున్, విశ్రద్. కనీసం చెప్పాను వెళ్ళి అర్జున్, ప్లీజ్. ఏమండి, కన్న కూతురు లోపల రౌడీ చేతిలో ఇరుక్కుపోయింది. పైగా మీకేమో మర్డర్లు చేసిన చరిత్ర ఉంది. లోపలికి వెళ్ళాకో ఓడిపోతున్నారు. సిగ్గులేదా మీకు? శిల్ప, బాబు, వంశీ, తలుపు తెరవండి. బాబు తలుపు తీ. మంచి తలుపు తీ భయ్యా. పారిపోయాడండి, లేకపోతే వేసేవాడి. జస్ట్ మిస్. అమ్మాయి ఇది? అదిగో. డాడీ, అర్జున్ డాడీ. నీకేం కాలేదు కదమ్మా? నన్ను వంశీ కాపాడాడుగా. ఐఎమ్ ఓకే డాడీ. అర్జున్ అక్కడ ఏదో ప్యాకెట్ విసిరి పారిపోయాడు. ఏంటది? ఏమో, పోతూ పోతూ మీరందరూ ఫినిష్ అని విసిరేసిపోయాడు. ఇదిగో డిఐజీ, అదేంటి చూడబోయా. ఏంటి చూసేది? అదేమన్నా ఉల్లిపాయ బాంబు అయినా ఉండొచ్చు, మీరే చూసుకోండి. అంటే ఏంటి?
నేనేమన్నా రోడ్డు మీద చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళ కనపడుతున్నానా? నా వల్ల కాదు. ఒరే అయ్యోమయం ఆయ్. నువ్వు చూడ దాంట్లో ఏముండదు. ఏముందండి, ఏదో గిఫ్ట్ ప్యాకెట్ అయి ఉంటది. నో అది తీయద్దు. ఏంటి బాబు అంత టెన్షన్? దీంట్లో ఏదో పెద్ద బాంబు ఉన్నట్టు ఉందేమో అనుకున్నానయ్యా. ఉందా? అంటే మీ సొంత ప్రాణం, నా దత్తి ప్రాణమనా? క్యాసెట్ ఏముందో ఇందులో? నా జీవితంతో ఆడుకున్న మీరంతా ఇది వింటారని నాకు తెలుసు. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఆదివారం నాడు నా భార్యని బిడ్డని చంపారు. వచ్చే ఆదివారం నుంచి వారానికి ఒక్కడు లేచిపోతాడు. ముందెవడో వెనకెవడో తెలుసుకోండి. ఇలాంటి క్యాసెట్లు మాకు రోజుకు డజన్ వస్తుంటాయి. దీనికే భయపడతావా? చవరుగా అవతల అర్జున్ పగబట్టి ఉన్నారంటారు. నా పగ ముందు అర్జున్ పగ ఎంత? మీరందరూ వెళ్ళి సీక్రెట్ గా దాక్కోండి. దాక్కోవాల్సిన కర్మ నాకేంటి? ఊరి బయట నా ఫామ్ హౌస్ లో ఉంటా. లోపల ఫుల్ సెక్యూరిటీ ఉంది. వస్తా. అయితే నేను వస్తా. బాబు నువ్వు వెళ్ళిపో. ఇదిగో, అర్జున్ మళ్ళీ వచ్చాడా? ఆహా, కాదు, వంశీ వెళ్ళిపోతున్నాడు. ఆ అర్జున్ వస్తే నన్నెవరు కాపాడతారు? ఇదిగో, బాబు వంశీ. వంశీ, నువ్వు అడిగిపోతాడు వచ్చిందా? వెళ్ళాకు. వంశీ. నువ్వు ఉంటే వాడిని పిడి. కుదరదండి. నాకు పగ ముఖ్యం. అయ్ బాబోయ్, మళ్ళీ వెళ్ళిపోతాను బాబు. నా మాట విను బాబు, 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 ఇదిగో. సరే ఉంటాను. కేవలం మీకోసం ఉంటాను. థ్యాంక్ యూ వంశీ. ఈ క్లోజ్ అప్ పులుసు వాళ్ళకి చేస్తున్నాను బాబు. కుళ్ళు మీకెందుకు, మీరు వెళ్ళి తలిమేసం వేసుకోండి బాబు. అలానే. కమ్ ఆన్ వంశీ. హలో హలో, ఎవరు? అర్జున్ ఏరా, ఇవాళ ఆదివారం అన్న సంగతి మర్చిపోయావా? ఇవాళ ఆదివారం కాబట్టి రిలాక్స్ అవుతున్నాను రా. నేను పిరికివాణ్ణి కాదు, పోలీస్ ఆఫీసర్. నిన్ను చంపి ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసేయగలను. దమ్ముంటే నా ముందుకురా. నేను నీ దగ్గరకు రావటం కాదురా, సావే నీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇంకా నీ చావుకు 3 నిమిషాల గడువు ఉంది. అక్కడ కాదురా, ఇక్కడ చూడు. పెట్రోల్. ఏరా, ఎట్టని క్యాసెట్ బెదిరింపులు మేము చాలా విన్నాం. నాకు ఫామ్ హౌస్ లో ఫుల్ సెక్యూరిటీ ఉందని ఎగేసుకెళ్ళాడు ఆ పోలీస్ ఆయన. ఇప్పుడు ఏమైంది? ఆయన జీవిత చరిత్ర క్యాసెట్ లో వినాల్సి వచ్చింది. అవు ఆ అర్జున్ గారు చెప్పినట్టు ఆదివారం చెప్పేసినాడు. అయినా ఇదేంటండి, గవర్నమెంట్ వాళ్ళు అందరికీ ఆదివారం సెలవు దినంగా ప్రకటిస్తే మన కర్మ ఈడేంటండి ఆదివారం మనకు సాగు దినంగా ప్రకటించాడు. మీకేం టెన్షన్ వద్దు. వాడి ఇక్కడికి రాలేడు. మన మీద ఈక్ కూడా బాలకుండా చూడ్డానికి వంశీ ఉన్నాడు. అమ్మాయి గారు, ఏంటి? వంశీ బాబు. ఏ అవతల బా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏంట్రా, ఏమైంది? అర్జున్ వచ్చాడా? వాడి ఇప్పుడు ఎందుకు వస్తాడప్ప ఆదివారము? క్యాలెండర్ పొరపాటు చూసుంటాడా? చెప్పరా, ఏమైంది? అందరి ముందు చెప్పకూడదు సారా, చెవిలా పడండి. రండి రండి రండి, చూపిస్తాను. రండి, బాత్రూంలోకి వెళ్ళి చూడండి. ఏం జరుగుతుంది. నా కూతురు లోపల స్నానం చేస్తుంటే వెళ్ళి చూడమంటావా? మరి అదే తొందరపడి బందరా అంటే ఆగండి, చూపిస్తా. శిల్పమ్మా, ఆ, వంశీ బాబు. ఏంటి? లోపల ఉంది ఇద్దరు, ఇద్దరు. ఏమిటి అందరూ అలా వెరిమొహాలు వేసుకొని చూస్తున్నారు? మా అమ్మాయి బాత్రూంలో నువ్వేం చేస్తున్నావు? అదే మీ టెన్షన్. రండి కదండి, లోపల ఇద్దరు. మీ అమ్మాయి ట్యాబ్ రిపేర్ అని చెప్తే లోపలికి వెళ్ళి బాగు చేస్తున్నాను. దీనికే ఇలా అయితే ఎలా అండి? ఇలానే ఉండలేను. వంశీ వెళ్ళొద్దు. ఎవరి మీద కూతురు? జాంకులు అయితే కొత్త కూర్చావు. చిన్న 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 మా అమ్మి కోసం మా కోసం ఏంటి ఉండి ఎలా ఉండమంటారండి? ఎప్పుడు చూసినా అనుమానిస్తున్నారు. ఐ కాంట్ టూ మచ్. సారీ సారీ సారీ, చెప్పాం కదా ఉండిపోయా. ఇంకా లోపల బాగుపడలేదు. బాగు చేయమని చెప్పు డాడీ.
వెళ్ళండి వెళ్ళండి Come on, లోపలికి Vamsi. వెళ్ళిపోండి ఏమండి ట్యాబ్ బాగు చేయడానికి డోర్ వేసుకోవటం దేనికండి ఇదిగో పార్ట్నరు ఆ కుర్రోడు క్లోజప్ల మీద క్లోజప్ వేసి తెగ రెచ్చిపోతున్నాడు అన్నట్టు నెత్తికెక్కించుకోవడం మంచిది కాదు అని చెప్తున్నా. ఏం చేస్తామయ్యా వాడు అవసరం మనకుంది. అది నిజమేరా, కానీ మనం ఊరుకున్నామనుకో, మనం మీ కాలు జారడమో వాడు చెయ్యి జారడమో జరిగితే మొత్తం పరువు గబ్బు లేచిపోతాది. ఆ దానికే ఇయ్యల్లంక మనం మాట్లాడినామే ఢిల్లీ సంబంధము, వాళ్ళని వేపించి పెళ్లి చేసేస్తే పోతాది. వంశీగాడికి ఇచ్చి చేస్తానని మాట ఇచ్చా కదరా, మరి వాడు ఊరుకుంటాడా? మాట తప్పడం మనకు మంచినీళ్ళు తాగినట్టే కదా ఇదిగో పార్ట్నరు ఆ నాకు పెళ్ళొద్దు పగో అంటున్నాడు కదా, అని కరెక్ట్ గా పగమూడ్లను ఉంచి మన పిల్లకు ఇంకోటితో మ్యారేజ్ క్లోజప్ వేసావనుకో మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. మరి ఇంకేమి ఎమ్మడే పిలిపిస్తా వాళ్ళను. ఫోన్ చేయి.